అమ్మా విజయమ్మ గారు, షర్మిల గారి పట్ల ఎందుకంత పక్షపాతం తల్లి నీకు? రాజశేఖర్ రెడ్డి గారు ఆస్తులు పంపకాలు చేయలేదా? సరే, నువ్వు అన్నట్లు రాజశేఖర్ రెడ్డి గారు ఆస్తులు పంపకాలు చేయలేదు అని అనుకుంటాం. మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆస్తులు పంపకాలు చేయకపోతే షర్మిల ఆస్తులు ఎందుకు ఈడీ అటాచ్మెంట్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు మాత్రమే ఎందుకు ఈడీ అటాచ్మెంట్ చేసింది? ఆస్తులు పంపకాలు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ఎందుకు జైలుకు పంపారు? అందులో షర్మిల గారు కూడా జైలుకు వెళ్ళాలి కదా. ఏందమ్మా ఈ పక్షపాతం చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ ఆస్తులు సంపాదించారని ఆయన్నేమో సంవత్సరం రోజులు జైల్లో పెడతారు. అప్పుడు మాత్రం ఆయన జైల్లో ఉన్నప్పుడు నాకు కూడా ఆస్తుల్లో వాటా ఉంది, నన్ను కూడా జైల్లో పెట్టండి అని షర్మిల గారు ఒక్క మాట కూడా మాట్లాడరు. మీరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడరు. నా కూతురుకు కూడా వాటా ఉంది ఆస్తుల్లో, నా కొడుకునొక్కనే జైల్లో పెడితే ఎట్లా? నా కూతురును కూడా జైల్లో పెట్టండి, ఆ ఆస్తుల్లో సగం వాటా నా కూతురుకు కూడా ఉంది, నా కొడుకు చేసిన పాపాల్లో నా కూతురుకు కూడా పాపం ఉంది, కాబట్టి షర్మిలను కూడా జైలుకు పంపండి అని ఒక్క మాట కూడా మాట్లాడరు మీరు. జైళ్ళు, అప్పులు ఇవన్నీ మాత్రం జగన్మోహన్ రెడ్డికి కావాలి, లాభాలు మాత్రం, ఆస్తుల్లో వాటా మాత్రం షర్మిలమ్మకి కావాలా? ఇది ఎక్కడ న్యాయం తల్లి? రాజశేఖర్ రెడ్డి గారు ఆస్తులు పంపకాలు చేయకపోతే షర్మిల గారికి ఇచ్చిన వాటా ఈడీ ఎందుకు అటాచ్మెంట్ చేయలేదు? బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 2లో ఒక ఇల్లు, ఇడుపులపాయలో 51 ఎకరాలు, ఎస్ఆర్ఎస్ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒకటి, స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టు, విజయవాడ యువరాజు థియేటర్లో 35% వాటా, పులివెందల్లో 7.6 ఎకరాల విలువైన స్థలం, విజయలక్ష్మి మినరల్ అండ్ ట్రేడింగ్ కంపెనీ, కోడూరులో రాజారెడ్డి ఆఫీసు స్థలం, కోడూరు శెట్టిగుంట దగ్గర 90 ఎకరాల వ్యవసాయ భూమి, జగన్ ఇచ్చిన 230 కోట్ల వైట్ మనీ, ఇవన్నీ కూడా షర్మిల పేరుతో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఈడీ అటాచ్మెంట్ చేయాలి ఆస్తి పంపకాలు జరగకపోతే. మరి ఆస్తి పంపకాలు జరగనప్పుడు ఎందుకు ఈడీ అటాచ్మెంట్ షర్మిల ఆస్తులను చేయలేదు? జగన్మోహన్ రెడ్డి ఆస్తులను మాత్రమే ఎందుకు అటాచ్మెంట్ చేసింది? ఇక్కడే తెలిసిపోతా వల్ల మీరు మాట్లాడేదంతా కూడా అబద్ధాలు. ఆస్తి పంపకాలు ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి బతికుండగానే జరిగిపోయినాయి. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ఎన్నికల అఫిడవిట్లో ఆయన మెన్షన్ చేసిన ఆస్తులు 2009 వచ్చే లోపల ఆ ఆస్తులు ఏవి కనబడాల. 2009 ఎన్నికల అఫిడవిట్లు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన బతికున్నప్పుడే ఆస్తులు పంపకాలు చేశాడు కాబట్టి భవిష్యత్తులో ఉమ్మడిగా ఆస్తులుంటే తలనొప్పి వస్తుంది, ఇబ్బందులు కలుగుతాయి అని ఆలోచించలేనంత తెలివి తక్కువతనం రాజశేఖర్ రెడ్డి గారికి ఉందని మీరు అనుకుంటున్నారా? మీరు చెప్పేటివన్నీ కూడా పచ్చి అబద్ధాలు అని క్లియర్గా తెలిసిపోతూ ఉంది. ఆస్తుల పంపకాలు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే జైలుకు పోయేవాడు కాదు, షర్మిల కూడా జైలుకు వెళ్ళేది. 4 మనవులకు సమాన వాటా రాయించాడంట. 4 మనవుళ్ళు ఎక్కడున్నారమ్మా నీకు? షర్మిలకు ఒక కొడుకు, కూతురు, జగన్మోహన్ రెడ్డికి 2 కూతుర్లు, 3 మనవరాళ్ళు, 1 మనవడు ఉంటే 4 మనవుళ్లకు సమాన వాటాలు రాశారట. అందులో కూడా తడబాటే. మీరు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని మీ మాటల ద్వారానే అర్థమవుతా ఉంది. ఆస్తుల పంపకాలు ఎప్పుడో జరిగిపోయాయి. అందుకే జగన్మోహన్ రెడ్డిపై చట్ట ప్రకారం ఈడీ ఆస్తులు అటాచ్మెంట్ చేశారు, కానీ షర్మిలకి ఇచ్చిన ఆస్తులు ఏవి కూడా అటాచ్మెంట్ చేయలేదంటే ఆస్తుల పంపకాలు ఎప్పుడో జరిగిపోయాయి. మీరు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. మీరు ఎన్ని అఫిడవిట్లు రాసినా, ఎన్ని మాటలు మాట్లాడినా మీరు చెప్పేటివి పచ్చి అబద్ధాలు. మీకు షర్మిల పట్ల పక్షపాతం ఉంది, ప్రజలకి క్లియర్గా అర్థమవుతూ ఉంది.